న్యాయ వ్యవస్థలో ఉండి అడ్వకేట్గా ఉన్న మీరే పోలీసులపైన ఇలా మాట్లాడచ్చా? అబోల్ అంబటి ఇంకెవరు మాట్లాడినా కూడా విచక్షణారహితంగా ఉంది వీళ్ళ ప్రవర్తన అనుకోవచ్చు. చదువుకుని న్యాయ వ్యవస్థలో ఉన్న మీరు పోలీసులపైన ఏలేదు చూపించడాలు, మనకి పర్మిషన్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకోపోవడాలు. అసలు మీ అందరికీ తెలియదా వెన్నుపోటు అనేది ఏం లేదు అక్కడ, ఇదంతా డ్రామా అని? మీ అందరికీ మనస్సాక్షిలో తెలియదా వెన్నుపోటు పిలిపించిన జగన్మోహన్ రెడ్డి రాడు అని? మీ అందరికీ తెలియదా వల్లభనేని వంశీ పైన ఉన్న కేసులు నిజమని? మీ అందరికీ తెలియదా విడుదల రజనీ వాళ్ళ మరిది చేసిన పనులు, విడుదల రజనీ కింద పిఏ కింద చేసిన గుడ్ల స్కామ్లు మీకు తెలియవా? డబ్బులు ఇచ్చి మీకు తెలీదా ఇవన్నీ? మీకు నిజంగా తెలీదా కొడాలి నాని గురించి? మీకు నిజంగా తెలీదా పేరు నాని గురించి? చెప్పండి. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం. జైళ్ళు మాకు కొత్త, మనమేమి ఫ్రీడమ్ ఫైటర్గా వెళ్ళట్లా జైల్లోకి సింపతి పోరావడానికి. మన పైన ఉన్న సింపతి మొత్తం తుడిచేసి కూటమికి ఇచ్చేశారు అక్కడ. మీకంత ప్రతి క్యాండిడేట్కి ఫేస్ వాల్యూ తక్కువ అయిపోతేనే ఖచ్చితంగా ఓడిపోతారు. అది జరిగింది పోయిన ఎన్నికల్లో. ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సంవత్సరంలో తిరగరాసేస్తారా మీరు? 5 ఏళ్ళు ఏం రాయలేని వాళ్ళు 1 సంవత్సరంలో తిరగరాస్తారా? హాస్యాస్పదం కాదు ఇది, హాస్యాస్పదం కాదు.